హైదరాబాద్లోని శిల్పారామం సందడిగా మారింది. ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా ప్రారంభం కావడంతో రద్దీ రెట్టింపైంది. అన్ని రాష్ట్రాలకు చెందిన హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండటంతో సందర్శకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నెల 21న మొదలైన క్రాఫ్ట్స్ మేళా జనవరి 5 వరకు కొనసాగనుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. హ్యాండీక్రాఫ్ట్స్ కి పెట్టింది పేరు శిల్పారామం. శిల్పారామంలో అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా ప్రారంభమైపోయింది. ఈ మేళాలో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన చేనేత హస్త కళాకారులతో పాటు విదేశాల్లో ఉన్నటువంటి భారతీయ కళాకారులు సైతం పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ జూట్ బోర్డ్, అదేవిధంగా శిల్పారామం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో దాదాపు 450 స్టాల్స్ కొలువుదీరాయి. ఇందులో మనకి మంగళగిరి, గొల్లభామ, నారాయణపేట, కాశ్మీరీ సిల్క్స్, చికెన్కారీ వర్క్, బనారస్ చీరలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా పటోలా చీరలు, అజ్రాక్ అద్దంకి చీరలు, పెన్ కలంకారీ చీరలు, కాశ్మీరీ చీరలు, బెంగాలీ కాటన్, బందిని చీరలు, పోచంపల్లి కోటం, బనారస్, చికెన్కారీ, జామ్దాని, ఇలా మనకి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కళాకృతులతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్పత్తులన్నీ కూడా కొలువుదీరి ఉన్నాయి. ఇక సాధారణంగానే శిల్పారామంలో ఏవైనా మేళాలు ఏర్పాటు చేస్తే విపరీతంగా సందర్శకులు హాజరై తమకు నచ్చినటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 5వ తేదీ వరకు ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా జరగబోతోంది. ఇప్పటికే అనేక మంది సందర్శకులు ఈ మేళాకి విచ్చేసి తమకు కావాల్సినటువంటి వాటిని షాప్ చేశారు. ఎందుకంటే సాధారణంగా మనకు ఏవైనా ప్రోడక్ట్స్ కావాలి అంటే, ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్ కావాలంటే నగర వ్యాప్తంగా ఉన్న వివిధ స్టోర్స్ అన్ని తిరగాల్సి ఉంటుంది. కానీ శిల్పారామంకి వస్తే తెలంగాణ, ఆంధ్రతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఫేమస్ హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ కూడా ఒకే చోట మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాకి అధిక సంఖ్యలో విజిటర్స్ అందరూ కూడా విచ్చేసి షాపింగ్ చేస్తూ ఉంటారు. సో వీకెండ్లో మరింతగా రద్దీ ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అన్ని రకాల ప్రోడక్ట్స్ ఒకే చోట దొరుకుతుండటంతో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి షాప్ చేస్తున్నారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గచ్చిబౌలి నుంచి అండి. గచ్చిబౌలి నుంచి. సో నార్మల్గా శిల్పారామం విజిట్ చేస్తూ ఉంటారా? రేర్. ఓకే. పాప అజ్రక్ శారీస్ కావాలని చెప్తే శిల్పారామం దొరుకుతుందంటే దాని కొరకు వచ్చాను. ఆమె అనుకున్నది దొరికింది మాకు. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా నడుస్తోంది. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ఇక్కడికి వచ్చి తమ ప్రోడక్ట్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఎలా ఉన్నాయి మొత్తం మెటీరియల్ ఇదంతా? చాలా మంచి అనిపిస్తుంది. రీజనబుల్ రేట్స్నే ఉన్నాయి, తీసుకోవచ్చు. ఓకే. సో మీరు ఏమేమి షాప్ చేశారు? నేను ఫస్ట్ అయితే అజ్రక్ శారీస్ ఓన్లీ చేశాను. ఓకే. ఇంకా టైం ఉంది కదా, బాబు వాళ్ళు యూఎస్లో ఉంటారు పిల్లలు, వాళ్ళు ఇప్పుడు మిడ్ నైట్ అయింది. మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ విజిట్ చేద్దామని అనుకుంటున్నాం లీజర్గా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో శిల్పారామంలో ఏర్పాటు చేసినటువంటి ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాకి అనేక మంది సందర్శకులు అయితే వస్తున్నారు. ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని వాళ్ళు చూసి షాప్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 2 తెలుగు రాష్ట్రాలతో, ఇందాక చెప్పుకున్నట్లుగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఫేమస్ అయినటువంటి హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి విచ్చేస్తే చాలు అన్నీ మనకు దొరుకుతాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి తమకు కావలసినటువంటి ప్రోడక్ట్స్ని అయితే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. సో ఒకసారి మనం చూడొచ్చు, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్తో పాటు అంటే మనకు ఇంటికి ఒంటికి కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు ఒకే చోట దొరికేటువంటి ప్లేస్ శిల్పారామం. సో శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా అయితే ఎంతో సందడిగా సాగుతోంది. వీకెండ్ కావడంతో రద్దీ మరింతగా పెరిగిందని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్ని తీసుకొని చాలా మంది వస్తున్నారు. సో శిల్పారామంలో మనకి ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాతో పాటు లోపల మనకి విలేజ్ మ్యూజియం ఉంటుంది. తర్వాత చాలా రకాల యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల్ని తీసుకొని ఎక్కువగా వస్తున్నారు. ఇంట్లో మనకి పెయింటింగ్సే కావచ్చు, డెకరేటివ్ ఐటమ్సే కావచ్చు, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బ్యాంగిల్స్, అదేవిధంగా యాక్సెసరీస్, ఇవన్నీ కూడా ఒకే చోట అందుబాటులో ఉంటున్నాయి. అవి కూడా డిఫరెంట్ వెరైటీస్లో అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి అనేక మంది ఇక్కడికి విచ్చేసి ఎంతో సందడిగా ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో వారందరూ తిరుగుతూ నచ్చిన వస్తువులను అయితే కొనుగోలు చేస్తున్నారు. సో శిల్పారామం పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకి విజిటర్స్ తోటి సందడిగా కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి తమకు కావాల్సినటువంటి ఉత్పత్తులని
షాప్ చేస్తున్నారు. సో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మనకి మేళా అనేది అందుబాటులో ఉంటుంది. ఇక సాయంకాలం సమయంలో ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి కళాకారులు, విదేశాలలో ఉన్నటువంటి భారతీయ కళాకారులు సైతం ఇక్కడికి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. వాటిలలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఒక్కొక్క రోజు ఒక్కో విధమైనటువంటి యాక్టివిటీని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. సో శిల్పారామంలో మనకి ఆ విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి చాలా మంది ఇక్కడ టైం స్పెండ్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే వీకెండ్ సమయంలో ఎక్కువగా మనకి క్రౌడ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల శిల్పారామం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎప్పుడు మనకు సందర్శకులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. సో ఒకసారి స్టాల్స్ కూడా చూడొచ్చు. జూట్ బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఇంట్లో మనకి వాల్ హ్యాంగింగ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటుగా యాక్సెసరీస్ ఇవన్నీ కూడా మనకి ఒకే చోట అందుబాటులో ఉంటుండటంతో చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నారు. సో షాపింగ్ కూడా చేస్తున్నారు. హాయ్ మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? కాసే आप कहाँ से? पुणे से। तो आपको कैसे लग रहा है ये पूरा हैंडलूम मेला एंड ऑल? अच्छा लग रहा है, बहुत अच्छा है, मतलब शॉपिंग के लिए बहुत अच्छा है। आप क्या ले रहे हैं? अभी मैं कुर्ती देख रही हूँ एक कश्मीरी में। ओके, ये पहला टाइम है और नहीं, फर्स्ट टाइम है, अभी शॉपिंग के लिए आए हैं, हैदराबाद घूमने आए हैं। ओके, सो शिल्पारामम आपको कैसे लगा? मुझे बहुत अच्छा लगा, मतलब घूमने के लिए, पर अभी ऐसा लग रहा है शाम को आना है टाइम था। जी जी, शाम को थोड़ा एटमॉस्फेयर एटमॉस्फेयर और वो सब बल रहे की लाइट्स वगैरह चलता है, मुझे पता नहीं था, ये अभी मैं दोपहर में आई हूँ। ఓకే, సో ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అన్ని రకాల వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉంటుండటంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి ఎంతో సందడిగా అయితే గడుపుతున్నారు. వీకెండ్ కావడంతో ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో ఎంతో సందడిగా గడుపుతున్నామని కూడా చెప్తున్నారు. సో మనకి ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా జనవరి 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. దాదాపు 450కి పైగా స్టాల్స్ ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళాలో మనకి అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల ప్రోడక్ట్స్ ఒకే చోట దొరుకుతుండటంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరై షాప్ చేస్తున్నారు. వీడియో శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.